జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. చెప్పండి కార్తీక్. నేను బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. అది సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయడం కష్టం. మీరు చేయగలిగితే ఫ్యూచర్ బాగుంటుందని నా ఆలోచన. కాస్త క్లారిటీగా చెప్పండి. మన ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. సారీ కార్తీక్, పార్ట్నర్షిప్ వల్ల రిలేషన్షిప్ పాడవుతుంది. అది నాకు ఇష్టం లేదు. తప్పుగా అనుకోకండి. మీ గురించి నాకు తెలుసు. బిజినెస్ని ఎంత సీరియస్గా తీసుకుంటారో నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి మీరు నా బిజినెస్ పార్ట్నర్ అయితే బాగుంటుందని మీ ముందు ఈ ప్రపోజల్ ఉంచుతున్నాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను చెప్పను. మీరేం చెప్తారో అది నాకు ఓకే. అది కాదు కార్తీక్. అట్లీస్ట్ నా బిజినెస్ ఏంటి, నా ప్లాన్స్ ఏంటనేది వినండి. అది మీకు నచ్చితేనే పార్ట్నర్ అవ్వండి. మీకు నచ్చుతుందని నేను నమ్మకంతో ఉన్నాను. సరే చెప్పండి. నేను సెల్యులర్ నెట్వర్క్ ప్లాన్ చేశాను. పర్మిషన్ అంతా ఓకే అయిపోయింది. లాంచింగ్ దగ్గర నుండి బాగా ప్రమోట్ చేయాలి. మారుమూల గ్రామాల నుంచి అన్ని చోట్ల మన నెట్వర్క్ విస్తరించాలనేది నా ప్లాన్. ప్లాన్ బానే ఉంది. వర్కౌట్ అయితే మంచి బిజినెసే. మీలాంటి వ్యక్తి నాతో ఉంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కానీ ఈ బిజినెస్ నాకు వర్కౌట్ అవుదే. ఎందుకని? ఈ బిజినెస్లో కాల్ సెంటర్స్, డీలర్స్ అని అన్ని చోట్ల ఆడళ్ళ రాజ్యమే ఉంటుంది. నేను వాళ్ళ మధ్య అస్సలు ఇమ్మడలేను. మీ ప్రాబ్లం ఇదేనా? ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఈ అమ్మాయిలను అపాయింట్ చేయటం, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూసుకోవటం, వాళ్ళ సోది భరించటం, ఇదంతా పెద్ద నాన్ సెన్స్. ఈ నాన్సెన్స్ మొత్తం నేను భరిస్తాను. మీకు ఓకేనా? ఫినాన్స్ మ్యాటర్స్ మొత్తం నేనే డీల్ చేయాలి. నాకు తెలియకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అది మీకు ఓకేనా? డబల్ ఓకే. ఫినాన్స్ మీ చేతిలో ఉందంటే కంపెనీ సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే. థ్యాంక్స్. అయితే మీరు పార్ట్నర్ అనేది కన్ఫర్మేగా? 100%. థ్యాంక్ యూ బావా. సారీ పడ్డు, సారీ. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆడవాళ్ళ గొడవలు నా వరకు ఏదీ తీసుకురావద్దు. అసలు నాకేమీ చెప్పొద్దు. ప్రామిస్, అస్సలు రానే ఉన్నా. గుడ్. పక్కింటి అవి నాకు ఇచ్చేసినా? ఇచ్చేసిన. ఏమన్నది? నగ తెగిపోయిందని నిష్ఠూరంగా మాట్లాడినది. అతుకులు పెట్టిస్తానన్నా ఏం బెట్టి పల్లె, ఇచ్చే ముందే నేను ఆలోచించుకొని ఉండాల్సింది. ఇంకో తూరు నగా నట్రా కావాలని అడగమాకని ముఖం మీదే అనింది. అనరా మరి? నేను ముందు నుండి చెప్తూనే ఉన్నా, ఇట్ట ఇరుగు పొరుగు వాళ్ళ వద్ద తీసుకోవద్దే అని. పెళ్లికి పోతుండా ఒట్టి మెడత ఎట్టా పోయేది అని హెచ్చుడికిపోతివి. మన టయాలట్టా ఉండాయి. అయినోళ్ళ కాడ కానోళ్ళ కాడ అందరి కాడ మాట పడాల్సి వచ్చింది. ఏం దరిద్రపు టైమో ఏమో. తప్పులు మనం చేసి టైం మీద నెట్టకూడదు. మీ అక్క నగిస్తే మాత్రం ఎందుకు తీసుకోవాలి అంట. నువ్వు అప్పుడే వద్దనుంటే మనకి తలంపులు ఉండేవి కాదు కదా. ఏదో దేవుడికి అనుకరించాడు కాబట్టి దొంగతనం మనం చేయలేదనే ఆ నీదే చెప్పింది. లేకపోతే ఏమి ఉండేదే? వరుదిని, అమ్మా, నాకింకా ఓ విషయం అర్థం కాకుండా ఉండాది. చెప్తావా? ఏంటమ్మా? నిధి మన మీద అన్ని అబాండాలేస్తా ఉంటే మాట్లాడకుండా ఉండిపోయినావు. అంతా అయిపోయినాక నిధితో మాట్లాడాలని పక్కకు తీసుకుపోయినావు. మళ్ళీ తిరిగొచ్చేటప్పటికి మనం దొంగతనం చేయలేదని, తప్పుగా అర్థం చేసుకుందని చెప్పింది. అదెందుకు ఉన్నట్టుండి ప్లేట్కి రాయించినది? అసలు పోయినాక ఎట్టా తిరిగొచ్చినది? అడుగుతుంటే అట్ట మాట్లాడకుండా ఉండవిందే? చెప్పు. మనం తప్పు చేయలేదని అందరికీ తెలిసిపోయింది కదమ్మా. ఇంకా ఎందుకదంతా? వదిలే. వరు, అక్కడ పెదనాన్న నిధిని అడుగుతుంటే నువ్వు సమాధానం దాటవేశావు. కనీసం మాకైనా తెలియాలి కదా అసలేం జరిగిందో. అదిప్పుడు మాట్లాడుకోవడం అనవసరం అక్క. ఎవరెట్టాలో మనం ముందుగా తెలుసుకోబడలే? చెప్పు, ఏం జరిగింది? పోయిన నగ ఎట్టా తిరిగి వచ్చింది? ఎందుకంటే నిధి ఆ దొంగతనం చేసింది కాబట్టి.
నిధి దొంగతనం చేసినదా? ఎందుకు? మనం లేని వాళ్ళం కాబట్టి. వాళ్లతో సరితూగలేని మన కుటుంబం అంటే తనకిష్టం లేదు కాబట్టి. అసలేం జరిగిందే? నిధి ఈ దొంగతనం చేసిందని నీకెలా తెలుసు? ఓ మంచి మనిషి వల్ల నిజం తెలిసింది. ఎవరతను? వరుదిని, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నెక్లెస్ మీరు దొంగిలించారని, దాన్ని తిరిగి ఇవ్వకపోతే మీ కుటుంబం పరువు తీస్తానని నిధి బెదిరిస్తుంది కదూ? అవును. ఈ విషయం మీకెలా తెలుసు? నిధి మీతో మీ అక్కతో ప్రవర్తించే తీరు చూసి నాకు అనుమానం వచ్చింది. మీ పెద్దమ్మగారు మీనాక్షి చేతికి పెళ్లికొడుకు గది తాళం చెవి ఇచ్చినప్పుడు నిధి కంగారు పడి ఆ తాళం లాక్కెళ్ళిపోయింది. అప్పుడు నేను తన్ని ఫాలో చేస్తూ వెళ్ళాను. ఒసే వరూదిని, నాకు దక్కాల్సిన మర్యాద మనుషుల్ని మీ ఫ్యామిలీకి దక్కుతుంటే చూస్తూ ఊరుకోడానికి నేనేమైనా గొర్రెననుకున్నావా? ఊసర వెళ్ళిని. అందుకే రంగులు మార్చి నీ గదిలో ఉన్న నగల్ని నేనే కాజేశా. నువ్వు దొంగిలించావని ఇప్పుడు నీ ఫ్యామిలీ పరువు తీస్తా. ఈ నిజాన్ని నేను ఇప్పుడు బయట పెట్టలేను. ఎందుకంటే నా చెల్లెలు శిరీష నిధి అన్నయ్యని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలుగా వెళ్తుంది. నేను ఈ విషయంలో కలుగు చేసుకుంటే నిధి నా మీద కోపాన్ని శిరీష మీద చూపించవచ్చు. అందుకే చేతగాని వాడిలా సైలెంట్గా ఉండిపోవాల్సి వస్తుంది. ఇది నా స్టాండ్ బై సెల్ ఫోన్. ఇందులో నేను తీసిన వీడియో ఉంది. దీన్ని ఉపయోగించి మీ ఫ్యామిలీ పరువును కాపాడుకోండి. సమయానికి నందు నాకు చెప్పకపోయుంటే మన పరువు పోయుండేది. నిజమేనే, మన కుటుంబ పరువు నిలబడింది అంటే ఆ అబ్బాయి వల్లే. అవునమ్మా, ఎప్పుడూ లొడాలొడా వాగే వాగుడుకాయ అనుకున్నాం కానీ ఇంత జెంటిల్మెన్ అనుకోలేదు. అవునక్క, నేను కూడా అతన్ని నానా మాటలు అనేశాను. అవేవి మనసులో పెట్టుకోకుండా మన పరువు కాపాడాడు. ఈసారి ఎప్పుడైనా అతను కనిపిస్తే సారీ చెప్పుకోవాలి. అలాగే థ్యాంక్స్ అని 100 సార్లు అనాలి. డబ్బున్న పిల్లకాయల్లో అంత మంచి వాళ్ళు చుట్టం చాలా అరుదు. ఏదో మన కుటుంబం మీద అతనికి మంచి అభిప్రాయం ఉన్నట్టుందే, అందుకే ఇంత చేశాడు. కాని ఓ విచిత్రం చూశారా? ఇంత గొప్ప తమ్ముడికి అన్నగా ఆ పార్దుగాడు ఎలా పుట్టాడో ఆ దేవుడికే తెలియాలి. వాడు మన అమ్మిని దొంగ అన్నాడు. పైగా మన బిడ్డ దొంగ కాదని తెలిసిన తర్వాత కూడా పొగరుగా మాట్లాడాడే కాని తొందరపడి మాట్లాడానేమోనని పశ్చాత్తాపడలేదు. అట్టంటోళ్ళకి ఎంత చెప్పినా ఎవరు చెప్పినా బుద్ధి రాదు. ఇంకో విషయం తెలుసా? వాడికి ఆడోళ్ళంటే అస్సలు పడదంట. పక్కన వాళ్ళ అమ్మ చెల్లి తప్ప ఎవరు నిలబడినా నడిచిపోయినా కూడా పురుగును చూసినట్టు చూస్తాడంట. అట్టంటోడికి పెండ్లి చేసి పెట్టాలని ఆశపడతా ఉంది ఆడమ్మమ్మ. బుద్ధునాడు ఎవరైనా పిల్లనిస్తారా వాడికి? ఒకవేళ ఇచ్చినా కాపురం చేస్తాడా వాడు? వాడికి ఆడపిల్లనిస్తే గొర్రెపిల్లని కసాయవాడి చేతికి అప్పగించినట్టు కాదు. మనకి 4 ఆడపిల్లకాయలున్నారు కాబట్టి చెప్తున్నాను. అట్టంటోడు చేయి పట్టుకుని మాత్రం ఏ ఆడపిల్ల అడుగు వేయకూడదు.
యజ్ఞోపవితం బ్రహ్మం పవిత్రం ప్రజాపతే సకదం పరస్తాత్ ఆదిశ్యమఖిలం అక్షతలు వేసుకోను ఆయన యజ్ఞోవిదార్థం అక్షరాం దుర్పదామే యజ్ఞోపవితం బ్రహ్మం పవిత్రం ప్రజాపతే సకదం పరస్తాత్ ఆదిశ్యమఖిలం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవితం బలపస్థిత యజ్ఞోపదార్థం అక్షరాం దుర్పదామే గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కలేషిణే ఈశ్వరీగం సర్వభూతానాం. ఆంటీ ఏంటి బాబు? అందరూ వచ్చేసినట్టేనా? వచ్చినట్టే. రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారా? అదేంటంటీ, గోదావరి ఆంటీ వాళ్ళు ఎవరూ వచ్చినట్లేరే? అది కొంపతీసి ఇంకా కోపంగానే ఉన్నారా ఏంటి? పెళ్లిలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు కామన్ ఆంటీ. మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. మాట్లాడాను బాబు. బయలుదేరారా? ఇంకా రాలేదేంటి? నీ వెళ్ళి అందరినీ కారులో తీసుకురానా? నీకెందుకులే బాబు శ్రమ, వాళ్ళిప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేరులే. అలా అని వదిలేస్తాం అంకుల్, మనమే చొరవ తీసుకోవాలి. అతి చొరవ అతి చనువు అంత మంచిది కాదలుడు. మన హద్దుల్లో మనం ఉండటం మంచిది. ఓకే అంకుల్, వ్రతం బాగా జరుగుతుంది కదా, హ్యాపీ. పాదు ఎరా, వ్రతాన్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నట్టున్నావు. ఇంట్రెస్టా? ఈ ఆడల మధ్య చచ్చిపోతున్నాను. శిరీష్ మాట కాదని బాధ పెట్టలేక ఇక్కడ నుంచున్నాను. ఇంకా ఎంతసేపు చేస్తాడా పంతులు? పంతులు గారు, ఎంత లేట్ అయినా పర్లేదు, వ్రతం మాత్రం బ్రహ్మాండంగా జరగాలి. బేషుగ్గా 3.5 గంటలు లాగిస్తామండి. పాదు, ఎంజాయ్. బావా నీతో మాట్లాడాలి. అవతల వ్రతం జరుగుతుంది, ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చూసి తెలుసుకో. నెక్స్ట్ నీ మ్యారేజ్ అటగా, మీ బంధువులు అనుకుంటుంటే విన్నా. నా పెళ్లి గురించే నీతో మాట్లాడాలి. కొంపదీసి సంబంధం చూడమంటావా ఏంటి? అది నా వల్ల కాదు తల్లి. బావా ప్లీజ్, నేను చెప్పేది అది కాదు. నేను మంచి కుర్రాన్ని చూసి తెస్తారులే, కంగారు పడకు. అవసరమైతే నేను కూడా వెతుకుతాను. అర్జెంట్గా ఒక ఫోన్ చేసుకోవాలి, ఇప్పుడే వస్తాను. బావా బావా బావను నేను ఇష్టపడుతున్న విషయం తెలిసి తెలియనట్టు నటిస్తున్నాడా, లేక నిజంగానే వీడికి అర్థం కాలేదా? అయినా వీడి మనసు మీనాక్షి వైపు మొగ్గు చూపుతున్నప్పుడు నేను ప్రేమిస్తున్న సంగతి ఎలా పట్టించుకుంటాడు? వీడి లవ్ ట్రాక్కి ఓ పులి స్టాప్ పెడితేనే కాని నా ట్రాక్లోకి రాడు. చెబుతా, సందర్భం రాకుండా పోతుందా? నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు కూడదు. నీకు మొన్నే చెప్పాను, నీకు ఏది నచ్చదో అదే చేస్తానని. అమ్మాయిలంటే నచ్చదన్నావు, అందుకే ఎదురుగా వచ్చి నీ కళ్ళ ముందు నిలబడుతున్నాను. నీ వెంట పడాలనిపిస్తుంది, ఏం చేయను? నాకు చిరాకు. అదే కదా నాకు కావాల్సింది. అసలు నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? మళ్ళీ నీ కంట పడితే ఏదో చేసేస్తానన్నావు కదా, ఏం చేస్తావో చూద్దామని నువ్వు గిలగిలా కొట్టుకోవడం నేను చూడొద్దు. వద్దు రేయ్, ముందా పాటాపు. సూపర్ సాంగ్ రా బాబు.
అసలు నీ ప్రాబ్లం ఏంట్రా బాబు? ఇంతవరకు బాగానే ఉన్నావు కదా. నాకు ఆ పాట వింటే చిరాకు వస్తుంది. అదే ఎందుకు అని. వేరే టాపిక్ మాట్లాడుకుందామా? ఓకే, నేను ఒకటి అడుగుతాను, చెప్పు. ఏంటి? పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు? నందు, నీ గురించి తెలిసే అడుగుతున్నాను రా బాబు, చెప్పు. మగాడు అన్నాక పెళ్ళింటూ ఒకటి చేసుకుని తీరాలి కదా. అలాగని రూల్ ఏమైనా ఉందా? అసలు ఎలా భరిస్తారు ఈ అమ్మాయిల్ని? అమ్మాయిలంటే ఏంటో తెలుసారా నీకు? నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్. దుర్మార్గుడా, స్వర్గం రా. ఆ స్వర్గంలో నువ్వే ఊరేగు. ఈ టాపిక్ మాట్లాడి నాకు చిరాకు తెప్పించుకో. అరే, మరి లైఫ్లో నీకు హ్యాపీనెస్ ఇచ్చేదేంట్రా? గోల్ అండ్ అచీవ్మెంట్. అంటే అనుకున్నది సాధించడం. ఏంటో? అమ్మాయిలు కాకుండా ఈ ప్రపంచంలో చాలా విషయాలున్నాయిరా. బుద్ధున్నోడు, మేధావులు ఎవ్వరూ అమ్మాయిల జోలికి వెళ్ళరు. నేను మూర్ఖుడుగానే ఉంటానులేరా బాబు. నా మాట విని నువ్వు బ్యాచిలర్గానే ఉండి లైఫ్లో ఏదైనా సాధించు. వద్దురా బాబు, నాకు అలాంటి గొప్ప గొప్ప పనులేం చేయాలని లేదు. ఏదో కనీసం ఒక్క పెళ్ళైనా చేసుకుని ఒక 2 పిల్లల్ని కని ముచ్చటగా కాపురం చేసుకుంటూ బండలా లాగించేస్తాను. మీరు మారర్రా. నన్ను మార్చకరా బాబు. ఏదో బుద్ధి తక్కువై నిన్ను మార్చాలనుకున్నాను. ఏమైందే? ఏమైంది దీనికి సడన్ గా? ఏమైంది వరు? ఏమో తెలీదక్కా. ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు? సరే, నడుచుకుంటూ వెళ్దాం పదా. రే ఆపరా, ఆపు ఆపు, ఆపరా బాబు. రేయ్, ఎక్కడికి రా? ఒక్క నిమిషం ఆగరా. ఎక్కడికి రా? ఆగరా. రేయ్ నందు. హాయ్. హాయ్ అండి. ఏంటి మీరిక్కడ? నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నానండి. సారీ, ఏదో ఫ్లోలో. ఫ్లోర్ మిల్క్ వెళ్ళొస్తున్నారా? అవునండి.